ఒరే సీతారాముడు, రాత్రి బంగారం లాంటి అవకాశం పోయిందిరా. ఆ నాగమణి సంగతి తేల్చేద్దాం అనుకునేసరికి ఇంతలోకి ఆ సీనుగాడు వచ్చేసాడు రా. ఇవ కొంప ముంచేటట్టున్నావు గురు. ఆ సీనుగాడు కంటపడి అది వెంకటరత్నం తక్క పాకి అప్పుడు మన పీక. ఏం చేస్తాం, వెతకాలిగా. దానికి ఇది కాదు పద్ధతి. అయినా నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివి. అమ్మాయిలు ఒక్క క్షణం ఉండు గురు, ఆ మత్త సంగతి తేల్చేస్తాను. ఏడ్చావు. అమ్మో, ఏం లేదు, మొహాలే అదోలా ఉన్నాయి. అవే ఏం లేదు, మీలో ఎవరికైనా కుడి తోడ మీద అంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాను పెళ్లి. పుట్టుమచ్చ కొంచెం లోపలికి రా బాబు, చూపిస్తాం. పదండి. పుట్టుమచ్చ చూపించాలా? ఏమైంది? పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులా? టౌన్ కి సినిమాకి వెళ్ళి బ్లాక్ లో టికెట్లు కొంటే టికెట్లు డబ్బులు లాక్కుని చితకబాదారు. ఎప్పుడు నువ్వు నోర్మి. చిరంజీవి సినిమానా? ఎప్పుడు చూసినా చిరంజీవి చిరంజీవి అంటారు. అతను మీకేమైనా బంధువా? బంధువా? చిరు నా డ్రీమ్ బాయ్. లైఫ్ బాయ్ గురించి విన్నాను. ఈ డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ అంటే కలలో కొర్రాడు. ఓహో. సీతారాముడు, ఇంతకీ ఆ సినిమా చూసావా? ఎక్కడ తల్లి, బిందులతో బాధేస్తాను. అది ఆడవాళ్ళ ఏడుపు సినిమా కదా, అందుకని బిందులు తీసుకొచ్చారు. తీరా చూస్తే అది చిరంజీవి సినిమా. క్యూలో నిలబడేటప్పటికి చితక బాధేశారు. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఈ విషయం వెంటనే వాడికి ఉత్తరం రాస్తాను. సమాధానం రాశాడా సరే, లేదా జీవితంలో మళ్ళీ వాడికి బట్టలు కుట్టను. చిరుకి నువ్వే కుడుతున్నావా? కోతలే. దయా, వీడి మూతికి ప్లాస్టర్ వేసాయి. ఇందాక నుంచి ఈ వెధవ చెప్పిన మాటలన్నీ నమ్మావా? చచ్చినా నమ్మను. నిమిషానికి కొత్త రకం జాకెట్ కుట్టి ఈ ఊరి ఆడవాళ్ళతో శభాషణ పెంచుకుంటున్నా నువ్వు. మా చిరుకేమిటి, ఎవరికైనా కుట్టగలవు. అంతేకాదు, గాంధీ గారు నెహ్రూ గారి దగ్గర కూడా బంగారు పథకాలు పొందినవాడిని. దయా, నీకు చిరు అంటే ఎంత ఇష్టమో నాకు జమజచ్చ అంటే అంత ఇష్టం. జమజచ్చా అంటే? చాలా గొప్పది, నన్ను మహారాజుని చేసేది. అది నీకుందని నాకు అనుమానం. ఉందా? ఏమిటో బాబు, నాకేం అర్థం కావడం లేదు. చెప్తా, ఆ చెవిలా పారై. అది వాడి వరుస చూస్తుంటే నాకు భయంగా ఉంది. వదిలేద్దు, మచ్చ కోసం వెతికి బుర్ర బద్దలు కొట్టుకున్నాను. అబద్ధాలుగైనా అంతూ పంతూ ఉంటుంది. చిరంజీవి నీ ప్రాణ స్నేహితుడా. మచ్చ కోసం 1,00,000 అబద్ధాలైనా ఆడతాను. 100 అబద్ధాలాడి ఓ పెళ్లి, 100 కుట్లేసైనా చొక్కా కుట్టమన్నారు. ఏమో మచ్చ కలిసి రావాలే గాని చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవడు చెప్పొచ్చాడు? ఇప్పుడు వరకు దయాలాగబడి ఇంకా ఎంతమందో. ఏదో గురువు గాడిద ముచ్చట పడుతున్నాడు, సహాయం చేద్దాం లేదు. యదవ జన్మ నువ్వును. ఎలా దయకి పుట్టుమచ్చ ఉంటుందంటావా? నీ కళ్ళు పుట్టాక ఇంకా మచ్చలేని ఆడదుంటుందా? మీరా? అరుపు విని ముష్టాలనుకున్నాను. రేయ్, నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదా. ముష్టి వెధవా. ముష్టాలతో బాధగానే ఏమిటే ఇష్టం లేకపోతే పొమ్మను ముష్టి వేద వల్లే. అయ్యో, ముష్టాలు కాదు నాన్న, టైలర్ సుందరం వాళ్ళు. మరే నీలవేణి, ఈ వెధవకి దెబ్బ తగిలింది. అరే, వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టున్నాడు. ఎలాగో తెలుసా, జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా, ఈ వెధవ కోతిలాగా పైనుంచి కిందకి ఎగరైపోయాడు, పడ్డాడు. కట్టు ఉన్నట్టుంది, చిన్న గుడ్డ పీలుకుంటే ఇస్తావా? లేదు, నా కోటేం చేసావు? చించేసావా, అమ్మేసావా, పారేసావా? కోట నిన్న డిఈఓ మా కొట్టుకొచ్చాడండి. అక్కడ మీ ముక్కు పొడవు రంగు కోటు చూసి, ఇలాంటి ముక్కు పొడవు రంగు కోటు, ముక్కు వాసన కొట్టే కోటే నాకు కావాలని చెప్పి మీ కోటు చంకలో పెట్టుకుపోయాడండి. డియోనా? వాడు ఒక కుర్తి వేద. నా కోటు వేసుకుని ఏదో స్కూల్ కి ఇన్స్పెక్టర్ వెళ్ళి ఉంటాడు. అయినా నా కోటు నిన్ను వాడికి ఎవడమన్నాడు? ఎల్లుండి వెళ్తున్నాను, మళ్ళీ పట్టుకొస్తానండి. అయ్యో పాపం, ఇదేమిటండి? ఆవిడికి నొప్పులు. ఏమిటి ఈ వయసులోనా? చచ్చా, ఒళ్ళు నొప్పులు. ఓహో, ఒళ్ళు నొప్పులా? ఎప్పటి నుంచి? ఇదిగో ఈయన చేసుకున్నప్పటి నుంచి. అయ్యో. కట్టే, ఈ నొప్పులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. చాలే, లోపలికి వెళ్ళండి. ఆ నొప్పులు ఏదో మేము చూసుకుంటాం. వెళ్ళి పని చూసుకోండి. నిలవండి, వెళ్ళి అమృతం చెప్పట్రా. నొప్పుల సంగతి తేల్చేస్తాను. నీకెందుకు నాయనా ఈ శ్రమ? శ్రమే ఉందండి, అత్తయ్య గారు లాంటి వారు.
నీ తల్లి కడుపు చల్లగా హాయిగా ఉంది నాయన. ఓ సేవ్ అబ్బాయి కాఫీ పట్రావే. నేను కాఫీలు టీలు తాగను అత్తయ్య గారు. ఓ చెంబుడు హార్లిక్స్ ఉంటే ఇప్పించండి. నీలవేణి చేతులు కడుక్కోవాలి. ఓ సబ్బిళ్ళు ఉంటే ఇస్తావా? పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం కన్నా అదృష్టం ఉంది అత్తయ్య గారు. నా బంగారు నాయనే. నీలవేణి పొరపాటును కూడా సీతారాముడు గారికి హార్లిక్స్ ఇచ్చావు. 10 రోజులు అంకలా చేయమన్నా డాక్టర్. పోయి ఆ ముక్కు పుడక ఎక్కడ కొన్నావు? కొత్తదా? అయితే లే, బ్రహ్మాండంగా ఉంది. మంట మంట ఇప్పుడే మొదలైంది. తువ్వాలు పరికిని తువ్వాలు తువ్వాలు పరికిని పరికిని తువ్వాలు తువ్వాలు పరికిని పరికిని తువ్వాలు తువ్వాలు పరికిని పరికిని తువ్వాలు. ఈడేవాడు ముసలి కొంచెం ముసలి. ఏనుగు ఏనుగు లే ఏనుగు లే ఏనుగు. ఏనుగు చచ్చిపోయిందా? బట్టలు సచ్చవా? బట్టలు సచ్చో ఇవి నా ఏనుకేసుకుంటాను. ఏమైందయ్యా? ఏం కాలేదు, చిన్న దెబ్బ తగిలింది. పట్టు. రేయ్ ఆ ఫిగర్ చూసావా? నా రేంజ్కి సరిపోద్దంటావా? రే అసలు ఏమనుకున్నారా నీ గురించి? నాకేంట్రా, డేరింగ్ డాషింగ్ మిక్సింగ్ హీరో డేగా. అంత లేదులే గాని అసలు నీ ఫేస్ కేం వాడతావురా నువ్వు? ఫేర్ అండ్ లవ్లీ. బయట ఎలా చెప్పకు, కంపెనీ వాళ్ళు కలిసి తంతారు. నలుపు నారాయణ మెచ్చు, ఎరుపు ఎవరు మెచ్చు? చాలా పెద్ద ఎదవీడు. ఎవడదే? సార్, నీ కలర్ చూసి నువ్వు కృష్ణుడు అనుకున్నావేంట్రా? ఈవినింగ్ 6 దాటితే నవ్వినప్పుడు పళ్ళు తప్ప బాడీ కలర్ తెలీదు. యాదవ నా అమ్మాయి పక్క నుంచి కామెంట్ చేసే అర్హత ఉందా నీకు? అందుకే కూర్చొని చేస్తున్నాగా. ఇక్కడ కొట్టా యాదవ. జోకులేస్తున్నావా? నువ్వు పడుకుని కామెంట్ చేసిన ఫలితం లేదురా యాదవ. అసలు మీ మొహాలు చూస్తే ఆ సరస్వతి మీ దగ్గరికి వస్తుందిరా? సరస్వతి ఎవరైనా ఎదుగుతున్నావా? చదువుల తల్లిరా యాదవ. కాలేజీ ఇది. రాయ్, మీ అందరికీ డాన్స్ నేర్పడానికి కొత్త డాన్స్ మాస్టర్ ఒకరిని తీసుకొస్తున్నాను. ప్రిన్సిపాల్ కాదన్నా సరే తీసుకొస్తున్నాను. అర్థమైందా? అలాగే సార్. ఆయన దగ్గర తోకాడించకుండా మీరు డాన్స్ నేర్చుకుని ఓకే సార్. ఫైనల్స్ లో గెలిచి నా పరువు ప్రతిష్టలు నిలబెట్టాలి. ఏమయ్య గుండు సార్. వీళ్ళందరూ తీసుకెళ్లి ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఒరేయ్, నువ్వు నన్ను ఫాలో అలాగే సార్. ఒరే కర్రీ ఇటు తిరగరా. అదే వద్దని చెప్పాను. పెద్ద మనిషి రా, వచ్చి సాయం చెయ్యి. ఎవరైనా మా చెల్లి చెయ్యి పట్టుకుంటే కానీ సాయం చేయవా? రా. చెయ్యి. ఎక్కు. అలా చూస్తున్నావేంటి? బండి ఎక్కు. రాత్రి మా చెల్లి మీద అగాయిత్యం చేసిన వాళ్ళు మళ్ళీ రారని నమ్మకం ఏంటి? ఇదిగో మమ్మల్ని ఊరు పొరిమేరల దాకా దాటించు. బండి ఎక్కు. వీళ్ళేం మాట్లాడుకోవట్లేదేంటి? ఓయ్, నేను నిద్రపోతున్నాను, మీరు కొంచెం మెల్లిగా మాట్లాడుకోండి. అర్థమైందా? ఆకాశం నీలంగా ఉంది కదా? నా చిన్నప్పటి నుంచి ఆకాశం నీలంగానే ఉంది. తర్వాత బాగా మబ్బులు పట్టాయి, వర్షం వచ్చేలా ఉంది కదూ? మబ్బులా? నువ్వు పాట పాడితే మబ్బులు వర్షం దానంతట అయ్యే వస్తాయే. తర్వాత ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ భూమి ఆకాశం రెండు కలిసినట్లేవు? ఆ భూమి ఆకాశం కలిసినట్టుంటే కానీ ఎప్పటికీ కలవు. ముందు మీరెలా కలవాలో ఆలోచించండి. ఈ లోపు నేను స్నానం చేసి వస్తా. చేసి 1 రోజులైంది. నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్, నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను.